మట్టి గణపతిని పూజించి పర్యావరణాన్ని కాపాడుకుందామని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రజలకు పిలుపునిచ్చారు. శ్రీకాకుళం జిల్లాలోని స్థానిక 7 రోడ్ల కూడలి వద్ద మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ చేశారు. ఆయన ఎమ్మెల్యే గొండు శంకర్ మిల్లు జంక్షన్ పాత బస్టాండ్ దగ్గర 30,000 మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ చేశారు. ఇక పర్యావరణాన్ని కాపాడేందుకు మట్టితో తయారు చేసిన గణపతిని పూజించాలన్నారు. మట్టి గణపతితో వినాయక చవితి విశిష్టతను పెంచేలా మనమందరం సమిష్టిగా కృషి చేయాలని అన్నారు. ఇక సహజ రంగులతో తయారు చేసిన మట్టి వినాయకుని విగ్రహాలను పూజించాలన్నారు. అందరికీ నమస్కారం. శ్రీకాకుళం జిల్లాలో వైభవంగా గణేష్ చతుర్థి కార్యక్రమం జరిపించుకోవడానికి అందరూ కూడా ప్రజలు కూడా ఈరోజు సంసిద్ధమయ్యారు. అందులో భాగంగా మరి రేపు వినాయక చవితి అయితే ఈరోజు మట్టి విగ్రహాల పంపిణీ కార్యక్రమం మరి జిల్లా కలెక్టర్ వర్యులు అలాగే శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ గారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ సమక్షంలో ఈరోజు నిర్వహించడం జరుగుతుంది. మరి ప్రతి సంవత్సరం కూడా ఆనవాయితీగా ఈ యొక్క కార్యక్రమం ప్రజల్లో ఒక చైతన్యం తీసుకొని రావడానికి పర్యావరణం పట్ల బాధ్యత వహిస్తూ ప్రకృతిని మనం కాపాడుకోవాలనే ఆలోచనతో ఈ యొక్క కార్యక్రమం నిరంతరం కూడా చేస్తున్నాం. ఇందులో ఆర్ట్ ఆఫ్ లివింగ్ వారు కూడా పార్టిసిపేట్ చేస్తూ వాళ్ళు కూడా సహకరిస్తున్నారు. వాళ్ళకు కూడా ధన్యవాదాలు. ప్రకృతి అనేటటువంటిది ప్రతి ఒక్కరి తాలూకా బాధ్యత. అందరూ కూడా సమిష్టిగా మన తాలూకా ప్రకృతిని మనం కాపాడుకుంటూ కేవలం మన కోసమే కాకుండా భవిష్యత్తు కోసం కూడా మనం అందరం కూడా కాపాడి సంరక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది.